వారేవా చూసిండ్రానోల్లా అన్నెంత మంచి ఇకమతి చేసిండో. ఏకంగా కొండముచ్చు ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టించి చేన్ల కట్టిండు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జగ్గయ్యపల్లెట అన్నొల్ల ఊరు. పక్కపొంటున్న మాల్వల అనే ఊళ్ళే 4 ఎకరాల కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడట. అయితే పంట చేన్ల పూత కాత అంతా మంచిగానే ఉన్నదట గాని కోతులొచ్చి మొత్తం నాశనం చేస్తున్నాయట. కాసినట్టు కాయలను పిందలను మొత్తం తెంపేసి చేను మొత్తం ఆగమాగం చేస్తున్నాయట. అసలుకే కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తుంటే మీదికంచి గీ కోతులతోని లేని తిప్పలొచ్చిందని మస్తు నారాజెండట ఈ అన్న. రోజు కోతుల బాధ బాగున్నదని ఈ పత్తి చేనులలో పడతాయి, కాయలు మొత్తం పూత నాకిరి అంతా దింపెత్తానే మండలి రగొడతాయి. ఏం చేస్తున్నానని ఆలోచించి 4 రోజుల వాటి కావులు కాసిన. ఇక వర్షపడలేక ఆలోకి ఇట్లా ఫ్లెక్స్ తెచ్చి కడితే కొంచెం తక్కువ అవుతాయి అంటే నిన్న జమ్ముకుంటే పోయి 4 ఫ్లెక్సీలు కొట్టించుకొని వచ్చి మక్క పీరియడ్లో 2 కట్టినా, పత్తిలో 2 కట్టినా. కట్టిన కాంచెలు ఇప్పుడు వరకు అయితే ఇంకా రాలేదు. గదన్నట్టు ముచ్చట. కోతులు జీయంగా పంట చేతికొచ్చేటట్టు లేదని కావలి సుతం కూస్తున్నాడట. కాని ఎన్నొద్దులు చేతమిట్లా పని పాట ఇడిచిపెట్టుకొని చేన్లకాన్నే ఉంటెట్లా అని ఆలోచన చేయంగా కోతులు రాకుండా ఉండాలంటే కొండెంగల్ని తీసుకురావాలి. లేకపోతే వాటి ఫోటోలను ఫ్లెక్సీలు కొట్టి చేన్ల పెడితే కోతులు భయపడి రాకుండా పోతే అని ఎవలో అనంగా ఇన్నడట ముచ్చట. ఇక కొండెంగల్ను తీసుకొచ్చుడైతే కాని ముచ్చట కాని అల్కగా వాటి ఫ్లెక్సీలను కొట్టించి చేన్ల పెట్టినట గిట్లా. ఇక అప్పటికెంచి ఇటు మోకాన కోతులే వత్తలేవట. మొత్తానికైతే ఎవలో నోటెంబటో ఇన్న ఉపాయం మాత్రం అన్నను పెద్ద అపాయం కెంచి తప్పించిందన్నట్టు. ఉపాయమున్నోడు ఉపాసం ఉండడన్నట్టు. మొత్తానికైతే కొండముచ్చు ఫ్లెక్సీ ఆలోచన చేయంగా పంట చేన్లను కోతుల బారి నుంచి కాపాడింది అన్న. మరిగా రైతులు మీరు కూడా ఈ రైతన్న లెక్కనే ఆలోచన చేసి మీ పంటలను కాపాడుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా?